మనం జైలుకు వెళ్ళామని వాడితే ఎందుకు చెప్పావే? మనం జైలుకి శ్వేత దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయడానికి వెళ్ళామని తెలిస్తే ఆస్తులమ్మి డబ్బులు ఇచ్చేసి మరీ వెళ్తాడు. ఇస్తే మంచిదే కదా అత్తయ్య గారు, ఎంజాయ్ చెయ్యొచ్చు. నీ బొంద ఇచ్చేది మనక్కదే, ఆ శ్వేతకి. అవునత్తయ్య గారు, ఇప్పుడు చేతుతో సంతకం ఎందుకు పెట్టించుకున్నారు? నంబర్ 1, నెక్స్ట్ సంపాదించే ఆస్తి గీతకే వస్తుంది. నంబర్ 2, ఈ డాక్యుమెంట్ మీద ఆస్తి గీతకే ఇచ్చినట్టుగా రాయిస్తాను. శ్వేతకిచ్చిన డాక్యుమెంట్ కంటే ముందు డేటు వేయిస్తాను. అది చూపించి ఆస్తి మనమే అమ్ముకుంటాం. అయ్యో అత్తయ్య గారు, మీ ఐడియా సూపరు, బాగుంది. కానీ ఆ శ్వేత దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుందేమో. అవ్వదే, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ మనం చించేస్తాం. అత్తయ్య గారు ఎలా? ఇదిగో ఇలా నేను చెప్తాను. నువ్వు వెళ్ళి పని చేసుకో. వెళ్ళి రా గీత. ఏదో జన్మ. పద. చెప్పింది గుర్తుందిగా, మన ఆస్తులను నమ్ముకొని వెళ్ళిపోయేంత వరకు నువ్వు అనసూయ కంట్లో పడకూడదు. దాని కట్ల వన్నీకి నేనేమన్నా నలకనమావా? పలకంతున్నా నేనెట్లా పడతా? కంట్లో పడకూడదు అంటే ఇంట్లో పడినట్టు జారి పడిపోవడం కాదే, దానికి కనిపించకు అని. అర్థమైందా? అర్థమైంది మామా. ఏమర్థమైంది? అనసూయ గుడ్ల వీకి గుడ్డిదాన్ని చెయ్యన్నని. గుడ్డిదాన్ని చేస్తావా? దాన్ని కనబడకూడదు అంటే గుడ్డిదాన్నే కదా మామ చేయాలి. ఓహో, నీకలా అర్థమైందా? నీకు దండం పెడతానే, దయచేసి దాంతో గొడవ పెట్టుకోకే. 2 రోజులు జాగ్రత్తగా ఉన్నామంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. మన బ్రతుకు మనం బతుకుదాం. పద. అదుగోనే శ్వేత దాని మామ వస్తున్నారు. జలాగోల మాయ చేసి దాని దగ్గరున్న డాక్యుమెంట్స్ చింపెయ్యాలి. నేను చింపుతానత్తయ్య గారు. నువ్వా? ఎలా చింపుతావే? మీరు తెచ్చివ్వండి, నేను చింపి చూపిస్తా. ఇంతటి తెలివి నాకు లేదు మరి. శిరీష, నువ్వు ఇక్కడే దాక్కోవాలి. మేం వెళ్ళి ఏదో ఒకటి చేసి దాని డాక్యుమెంట్ తీసుకుంటాం. వెంటనే నువ్వు వచ్చేసి లాక్కొని చించెయ్యాలి. లాక్ కొని చించాలా? లాక్ ఎలా చినుకుతుంది అత్తయ్య గారు? అయ్యో, లాక్ కొని అంటే తాళం కొనమని కాదే, ఆ డాక్యుమెంట్స్ లాక్కోమని. అర్థమైంది అత్తయ్య గారు. నువ్వు దాక్కో. నువ్వు రావే. ఇలా అనుకోగానే అలా దీని కంట్లో పడ్డాం. ఖచ్చితంగా డాక్యుమెంట్ కోసం వచ్చుంటుంది. తినేసారు. ఏం నటిస్తున్నావు? ప్రేమ చెప్తాను పని. శ్వేత, నువ్వు నన్ను క్షమించాలమ్మా. ఎందుకు ముస్లి? ఈ డాక్యుమెంట్స్ కొట్టేసినందుకు. ముస్లి, నువ్వు కూడా నన్ను క్షమించాలే. ఎందుకే? నీ నెక్లెస్ కొట్టేసినందుకు. ఎందుకు నవ్వుతున్నారండి? అది ఒరిజినల్ బంగారం కాదు. మీరెందుకు నవ్వుతున్నారు? అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు.
అయ్యో, చచ్చా. నీ కాగితం నువ్వు తీసుకొని నా నగ నాకు ఇచ్చేయి. తీసుకో. ఇదిగా పొట్టిదానా, ఇది ఒరిజినల్ నెక్లెస్. ఒసేయ్ ముస్లి, ఇది ఒరిజినల్ డాక్యుమెంటే తెలుసా? చాలే, ఆ డాక్యుమెంట్ చాలదు. ఏ ఎందుకు చెల్లదు? ఎందుకంటే దీనికంటే ముందే మాకు ఆస్తి రాసిచ్చాడు. ఆ? ఏంటేంటి, ఆస్తిని రాసిని ఇచ్చాడా? ఆ అందుకేనా రాసి సినిమాలో కనిపించట్లేదు? నీ బొందరా, నీ బొంద. రాసిచ్చాడంటే హీరోయిన్ రాసిని ఇచ్చాడని కాదు, డాక్యుమెంట్ రాశాడు అని. దానికి సాక్ష్యం ఏంది? ఇదిగో మాకు రాసిచ్చిన డాక్యుమెంట్. పొట్టిదానా, ఇచ్చేయ్, మర్యాదగా ఇచ్చేయ్, పొట్టి. మర్యాదగా ఇచ్చేయవే. డాక్యుమెంట్ ఇదిగో, 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 నీకన్నా నచ్చితే చెయ్యి. డాక్యుమెంట్ అమ్మ శ్వేత, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అత్తగారు లాక్కోబోతున్నారు. అంటే నేను వెంటనే వెళ్ళి చించేయాలన్నమాట. వస్తున్నాను. అమ్మ శ్వేత, ఆ డాక్యుమెంట్ వారికి ఇచ్చేయమ్మా. అమ్మా శ్వేత, చూసావా నా డాక్యుమెంట్ ఎలా లాక్కున్నాను? నువ్వు చెప్పింది మన డాక్యుమెంటే. ఎవరిదైతే ఏంటత్తయ్య గారు? చింపమన్నారు, చింపేశాను. గీతకి ఆస్తి అనుభవించే రాతలేదు, పోయింది అంతే, వదిలేండి. గీత గీత ఏమవుతుందండి? వదిలేస్తే పిల్ల పూజారి అవుతుంది. 10 ఏళ్ల తర్వాత ఏ పూజారికో పెళ్ళాం అవుతుంది. ఎందుకయ్యా నీకు? ఎందుకు లేదు, కిందికి లేదు. రామా అమ్మ గిలుతో మనకెందు పని? పోదాం పద. అవును, గీత ఎవరు కూతురు? వీడేంటి సడన్ గా గీత గురించి వివరాలు అడుగుతున్నాడు? ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చచ్చినా చెప్పకూడదు. చెప్పండి, గీత ఎవరు కూతురు? వాళ్ళ నాన్న కూతురు. వాళ్ళ నాన్నెవరు? వాళ్ళమ్మ కొడుకు. ఆ? వాళ్ళ అమ్మవరు? వాళ్ళ నాన్న భార్య. ఆ? ప్లీజ్ అండి, కరెక్ట్ గా చెప్పండి. ఆ డాక్యుమెంట్స్ ఇస్తే చెప్తాను. ఇస్తావా? ఆ, ఇవ్వను. అందుకే నేను చెప్పను. ఆచితూచి పదలే. గీత వీళ్ళకేమవుతుంది? ఎవరు కూతురు? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ మామా, ఇంకా గీనే ఉన్నావేంటి? రా పద పోదాం. ఏంటి నానమ్మ గారు అలా ఉన్నారు? డాక్యుమెంట్స్ చినిగిపోయాయా? చిరిగిపోయిందమ్మా, కానీ మనది. మన డాక్యుమెంట్స్ ఎవరు చింపారండి? నేనే చెప్పాను. ఆ శ్వేత చింపేసిందమ్మా. ఎంత ధైర్యం అండి దానికి? మేం అడగలేదు, స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు అడిగి తెలుసుకో. ఏంటేది? ఏంటే ధైర్యం అత్తయ్య గారు. ఇచ్చి ముయ్యవే. డాక్యుమెంట్ చింపడం చేత కదా గాని వెధవ పంచలకు మాత్రం తక్కువ లేదు. చిన్న పిల్ల దాని దగ్గర ఓడిపోయినందుకు సిగ్గేస్తుంది నాకు. మీకు కాడల్లం అయినందుకు మాకు సిగ్గేస్తుంది. నోరు కరెక్ట్గా మూయవే. చెప్పేవే. ఛీ, ఓడిపోవడం ఈ అనసూయ హిస్టరీలోనే లేదే. మిస్టర్ బీన్ కి మదర్ లో ఉంటారు, మీకు హిస్టరీ కూడా ఉందా? చాలా ఆపండి పెద్దమ్మ గారండి. మా నానమ్మ గారిని ఇంత బాధ పెట్టినా ఆ శ్వేతని వదలండి. స్కూలుకి వెళ్ళి తిరిగొచ్చే లోపు ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తానండి. అబ్బో, కొట్టేయకపోతే జనాభా లెక్కలో నుంచి నా పేరు కొట్టేస్తానండి. శభాష్, శభాష్, శభాష్. అత్తి, అత్తి ఈ అనసూయ మనవరాలంటే. చూసారా ఎలా శబ్దం చేసిందో? అది శపథాలు మాత్రమే చేస్తుంది అత్తయ్య గారు. లేదండి పెద్దమ్మ గారండి,
మరి ఆ శ్వేత దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అర్థమైందా అదెందుకు శపథం చేసిందో? పేరు మార్చుకోవడానికి. ఏయ్! మీ వల్ల నా వల్ల కాని పని నా మనవరాలు చేయబోతోంది. నానమ్మ గారండి, నన్ను ఆశీర్వదించండి. శుభం. విజయోస్తు తల్లి, వెళ్ళిరా. అలాగేనండి. వెళ్ళు వెళ్ళు. దాన్ని చూస్తుంటే యుద్ధానికి వెళుతున్న వీర పాపలా కనిపిస్తోంది. అవును మీకు? సాంబ్రాణి కోసం వెళ్తున్న శబరి ముంతలా అనిపిస్తోంది అత్తయ్య గారు. ఏ ఛే! మీ కుళ్ళే కుళ్ళు. పదండి స్కూల్ దగ్గరికి వెళ్ళి కాపలా కద్దాం. రండి రండి. పదండి. ఆ, అక్క ఇన్ని దినాలు ఏడిపోయినావు? జైలుకు పోయినరా? జైలుకా? ఎందుకక్క? గొప్పదాన్ని అవుదామనరా? జైలుకి పోతే గొప్పదాన్ని ఎట్లయితావు అక్క? అవురా, గాంధీజీ, నెహ్రూజీ, ఠాగూర్జీ అందరూ జైలుకు పోయొచ్చినాకనే గొప్పలైనరా. అందుకే నేను కూడా పోయినా. అక్క గట్లనా? నాకు చెప్తే నేను కూడా వచ్చేటోడు కదక్క. అరే మలవైనప్పుడు చెప్తలేరా. అక్క, ఈ స్కూల్లో అందరికంటే తెలివైన పిల్ల ఎవరక్క? నేనేనే. అక్క, నేను తెలివి తక్కువ పిల్ల అనలేదు, తెలివైన పిల్ల అని అడిగా. నువ్వేనే. స్కూల్ మొత్తంలో టాలెంట్ ఎవరికుందక్క? శ్వేతకే. ఆ? నీకేనే. కరెక్ట్ అక్క. పోటీల్లో అయినా పందాల్లో అయినా ఈ గీతే టాప్. నన్ను మించిన వాళ్ళు ఈ 3 లోకాల్లోనే లేరు. చల్ నీ తల్లి. పందంలో నన్ను కొట్టిన వాళ్ళు ఇంతవరకు పుట్టలేదే. నిజమా అండి? సరే, నేను ఒక పందెం పెడతా, అందులో గెలుస్తారా అండి? అందులోనే కాదే, ఎందులో అయినా సరే నేనే గెలుస్తా. ఇంతకీ పందెం ఎంతో చెప్పవే. నేను స్కూల్ పైకెక్కి కిందకి దూకుతా, కానీ చిన్న దెబ్బ కూడా తగలదు. అబ్బా, నాకే టోక్రా ఇస్తున్నావే. నీ ఏసాలని నాకు తెలిసే. బిల్డింగ్ పైకెక్కి కిందికి దిగి ఏ స్టూల్ మీద నుంచో దూకి బిల్డింగ్ పైకెక్కినా దూకినా అంటావు, అంతే కదా? కాదు, మీరంతా కింద నిలబడండి, నేను పైకెక్కి ఆ పిట్ట గోడ మీద నిలబడి అక్కడి నుంచి కిందకి దూకుతా. అచ్చా గట్లనానే? సరే దూకవే. దూకితే ఏమిస్తావు? నువ్వు దేనికోసం పందెం కట్టినవో గదే ఇస్తా. అంటే డాక్యుమెంట్స్ ఇస్తావుగా? నువ్వు బతుకుంటే ఇస్తానే, పోవే. డాక్యుమెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉండవే. కాసుకో. ఏ గీత, వద్దే. గీత వద్దు. గీత గీత వద్దే. కింద పడితే కాళ్ళు విరిగి చస్తావే. ఇగో, దాని కాలిరుగుడు కాదు, అదొచ్చి నీ మీద పడితే నీ బొక్కలు ఇరిగిపోతాయి బక్కదానా. తప్ప శ్వేత, చూడు, నేను పైకెక్కా, దూకుతున్నా. రెడీయా? వద్దే గీత. అరే వద్దే. 1 2 ఇదేంటి వెనక్కి దూకింది?
నీకు కూడా తెలివి పెరిగిందే. తీ డాక్యుమెంట్స్ తీ. ఏందే తీసేది తేనె తుట్ట మొహం దానా. అందరినీ నేను చీట్ చేస్తే నువ్వు నన్ను చీట్ చేస్తావే. గిసొంటి దిక్కుమాల పందాలు నేను రోజుకి 100 గెలుస్తా. కావన్నంటే ఇప్పుడే గెలిచి చూపిస్తా. అబ్బచ్చా, ఏది గెలిచి చూపించు. సరే చూడవే. ఇగో గీ రాయిని చూసినావుగా, దీంతోని ఆకాశాన్ని కొడితే బొక్కవడి కెవ్వుమని అరుస్తుంది. ఏంటేంటేంటి? ఈ రాయితో ఆకాశాన్ని కొడితే బొక్కపడి కెవ్వుమని అరుస్తుందా? నేను నమ్మాలా? నేను నమ్మను. అరిసినాక నువ్వే నమ్ముతావు, చూడవే. చూసినవా, బొక్క పడింది, కెవ్వుమని అరిచింది. లెక్క సరిపోయిందా? అన్యాయం. మా అక్కకి బొక్క పెట్టి నేను గెలిచాను అంటే నేను ఒప్పుకోను. చల్ నీ తల్లి. నేను బొక్క పడిద్ది అన్నగాని ఆకాశానికి పడిద్ది, ఆకాశం అరిసిద్ది అన్న నానే. ఇందాక నువ్వు గెలిచినావు, ఇప్పుడు నేను గెలిచిన. లెక్క బరాబర్ ఉన్నది. బాయ్. రారా సతిగా. మాయ పిల్ల, నిన్ను వదలనే. డాక్యుమెంట్స్ లాక్కునే వరకు వెంటాడుతూనే ఉంటా. అబ్బో, బొప్పి కట్టిందే, తొందరగా తీసుకెళ్ళవే. హాస్పిటల్ కా అక్క? బ్యూటీ పార్లర్ కి టచ్ అప్ చేసుకోవాలి. వెళ్ళం రా అక్క. పద. అటు కాదు, ఇటు. క్లాస్ కి వెళ్ళం రా అక్క. అరగునరా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈరోజు నేను మీకు ఎగ్జామ్ పెట్టబోతున్నాను, ఓకేనా? తొందరగా పెట్టారు సార్. ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. ఏంట్రది? ఎగ్గు జాము సార్. నీ బొందర బండ వెదవా, అది ఎగ్గు జాము కాదురా, ఎగ్జామ్, పరీక్ష. ఆకలితోని అపార్థం చేసుకున్నాడు సార్, వదిలేయండి. సర్లే, అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? వెరీ గుడ్. సరే, ఎగ్జామ్కి ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆ తర్వాత ఎగ్జామ్ పెడతాను. గీత, నువ్వు చెప్పమ్మా. కొలంబస్ ఏం కనుక్కున్నాడు? డాక్యుమెంట్ సార్. ఎప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేదానివి, ఇప్పుడేంటి తిక్క సమాధానం చెప్తున్నావు? సర్లే, నీకు బాగా తెలిసిన ప్రశ్న, ఇష్టమైన ప్రశ్న అడుగుతాను. వనవాసంలో ఉన్న సీతాదేవి శ్రీరాముణ్ణి ఏం కావాలని అడిగింది? బంగారు డాక్యుమెంట్ సార్. సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అది బంగారు డాక్యుమెంట్స్ కాదే, బంగారు లేడీ. కుదా. అరే సత్య, నువ్వు చెప్పరా. ఈ ప్రపంచాన్ని చాలా మంది కింగులు పరిపాలించారు. వారిలో ప్రజలకి సుఖ సంతోషాలను ఇచ్చిన 2 కింగుల పేర్లు చెప్పరా. సుఖ సంతోషాలు ఇచ్చిన కింగులా సార్? ఒకటి స్మోక్ కింగ్ సార్, స్మోక్ కింగ్ సార్. రెండోది డ్రింక్ కింగ్ సార్, డ్రింక్ కింగ్ సార్. వీళ్ళిద్దరూ మస్తు సుఖాలు ఇస్తారంట సార్, మా అయ్య చెప్పిండు సార్. యాదవా, కుదా. శ్వేత, నువ్వు చెప్పవే. 10,000లో 5,000 తీసేస్తే ఏమొస్తుంది? 1500 పెన్షన్ వస్తుంది సార్. పెన్షనా? మాది ఉన్న 10,000ల్లా 5,000 తీసేస్తే వికలాంగుల కోటాల పెన్షన్ కదా సార్ వచ్చేది. సైలెన్స్.
చాలే ఏదో తెలివితేటలో నువ్వుని కుదా మీతో అవ్వదు కానీ ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. సైలెన్స్. వామ్మో ఏంటిది క్వశ్చన్ పేపరేనా ఒక్క ముక్క అర్థమై చేస్తలేదు ఐడియా